నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఇప్పుడు సంకష్టహర చతుర్థి కదండి, మనకి ఇప్పుడు ఈ నెల వస్తుంది. ఇంకా ప్రాముఖ్యత ఏముందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సంకష్టహర చతుర్థి అంటే చాలామంది సంకటహర చతుర్థి, సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టహర చతుర్థి మనకి 29వ తారీఖు వస్తుంది. అంటే 29వ తారీఖున ఏదైతే మనకి శ్రావణ మాసంలో, అంటే ఏదైనా సరే ఒక మాసంలో బహుళ చవితి అంటే తదియతో కూడిన చవితి రోజున సంకష్టహర చతుర్థి, అంటే చతుర్థి అంటే ఇక్కడ చవితి అని చెప్పారు. ఈ చవితి రోజున చక్కగా భగవంతుని ఆరాధన చేయాలి. ఏమిటి భగవంతుని ఆరాధన చేయాలి అని అంటే, మనకి పురాణ ఇతిగాథల్లోకి మనం వెళితే ఏదైతే గణపతి యొక్క ఆరాధనకి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది. సంకటహర చతుర్థి అంటే సామాన్య పరిభాషలో, మాండలిక భాషలో సంకటహర అంటారు. సంకష్టహర చతుర్థి అని అంటే మనకి సంకటాలన్నీ కూడా తొలగిపోవటానికి ఆ రోజున గణపతి యొక్క ప్రార్థన చేస్తాం. అంటే గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల కాలానికి ఉండే విఘ్నం అనేది తొలగిపోతుందని అర్థం. విఘ్నం ఎవరెవరు చేయాలి అంటే అన్ని రాసుల వాళ్ళు మనం గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల జీవితంలో విఘ్నాలు తొలగిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకు పనులలో ఆలస్యం జరగటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, ఆర్థిక సమస్యలు, ఎవరో డబ్బులు ఇస్తే మనకి రాలేకపోవటం, అలానే ఆరోగ్యం బాగలేకపోవటం, ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా విఫలీకృతం కావటం, ఏది కూడా కాలేకపోవటం, ఏ పని తలపెట్టినా కూడా ఏదో రకమైన ప్రాబ్లమ్స్, గొడవలు, తగాదలు అన్నీ చాలా ఆలస్యం కావటం, డబ్బులు ఇస్తే కూడా తిరిగి రాకపోవటం, ఇలాంటి వ్యక్తులందరూ కూడా, రాసులందరూ కూడా మేషాది ద్వాదశ రాసులను శని ప్రభావం గల రాసులు అంటే మకరము, కుంభము, మీనము, వృషభము, కర్కాటకము, వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా సంకష్టహర చతుర్థి చేసుకోవటం చాలా మంచిది. అలానే గురువు బాగలేని రాశులు కూడా, అంటే గురువు బాగలేని రాశులు అంటే ఏంటంటే మేషరాశి వాళ్ళు, అలానే వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా, అలానే కన్యారాశి వాళ్ళు, అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి, అలానే ఏదైతే మకర రాశి వాళ్ళకు కూడా గురువు బాగలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా చేసుకోవటం చాలా మంచిది. అలానే ఏదైతే ఈ రాశుల వాళ్ళందరూ కూడా చేసుకోవటం వల్ల వాళ్ళకి జీవితంలో సంకటాలన్నీ తొలగిపోతాయి. ఇది 16 నెలల పాటు చేయాలని అర్థం. ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఎలా చేయాలి, అసలు పురాణ ఇతిహాసాల్లో ఏం చెప్పబడింది అంటే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉప పురాణాలు కూడా ఉన్నాయి. ఒకానొక సమయంలో బ్రహ్మ ఏం చేశారంటే, ఇక్కడ ఈ మనకి చాలా లోకాలు ఉన్నాయి. పాతాళ లోకమని, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకము, భూలోకము, భూర్లోకము, సువర్లోకం, మహాలోకాలు, అన్ని లోకాలు ఉన్నాయట. ఈ అన్ని లోకాల్లో ముఖ్యంగా భూలోకంలో ఎవరూ లేరట. అంటే నదులున్నాయి, అడవులున్నాయి, సముద్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మానవ జీవితం అనేది లేదు. ఈ మానవ జీవితం లేకపోతే బ్రహ్మ ఈ ప్రకృతి అంతా కూడా సృష్టించి ఒక జీవి ఉండాలి, దీని యొక్క పోషణాభారానికి జీవి ఉండాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ ఒక సృష్టి చెయ్యాలి, అంటే ప్రతి సృష్టి చెయ్యాలి అనే ఆలోచనతో ఒక జీవాన్ని సృష్టించాలని ఒక మనిషి రూపాన్ని తయారు చేసేట. ఆ మనిషి రూపం తయారు చేసినప్పుడు ఆ మనిషిలో రూపానికి అతను సరిగా చేయలేకపోయాట. సరిగా చేయలేకపోవటం కారణం ఏంటంటే కాళ్ళు పైకి ఉన్నాయట, తల కిందకున్నాయట, చేతులు లేవట, ముక్కు కళ్ళు లేవట. అంటే అందవికారంగా చేసేట. చేయగానే ఆయనకి సంతృప్తి కరగకుండా లేదట. బ్రహ్మకి సంతృప్తికరంగా లేకుండా ఏదో అసంతృప్తితో ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి, ఓ బ్రహ్మ, నువ్వు సృష్టిని ప్రతిసృష్టి చేయాలనుకున్నావు, నీకు సాధ్యం కావట్లేదు, కాలానికి విఘ్నం జరుగుతుంది కాబట్టి నువ్వు గణపతిని ప్రార్థన చెయ్యి అన్నట్ట. నువ్వు గణపతిని ప్రార్థన చెయ్యి, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి చెప్పాట. చెప్పంగానే బ్రహ్మ ఏం చేశాడంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి గణపతిని ప్రార్థన చేశాట. అంటే గణాలన్నిటికి కూడా అధిపతి గణపతి కాబట్టి
గణపతిని ప్రార్థన చేశారట. అంటే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన పెరిగిందట. అంటే కాలానికి విఘ్నం లేకుండా ఒక ఆలోచన సరైన సమయంలో కలిగితేనే మన జీవితానికి విఘ్నం లేనట్టుగా అని శాస్త్రంలో చెప్పబడింది. ఆ విఘ్నం అనేది లేదు కాబట్టి మనకి తప్పకుండా అక్కడ విఘ్నం అనేది లేదు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల, ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల ఒక ఆలోచన కలిగి ఒక మనిషి యొక్క రూపాన్ని సరైన విధానంలో సృష్టించాట. ఆ కాళ్ళు కిందకి, అలానే చేతులు ఒకవైపు, తల ఒకవైపు, కళ్ళు, చెవి, ముక్కు ఇవన్నీ కూడా ఒక రూపాన్ని సృష్టించాట ప్రధానంగా. ఈ ప్రధానంగా ఎప్పుడైతే సృష్టించాడో అప్పటి నుంచి కూడా మనకి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కూడా ఆరంభం జరిగిందని కూడా మరొక పురాణంలో కూడా చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగాల్లో ఉన్నాయి. ద్వాపరయుగంలో పాండవులు చేశారని, అలానే ఇక్కడ ఏదైతే మిగతా యుగాల్లో కూడా ముందు యుగాల్లో కూడా చేశారని కూడా మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అయితే సంకష్టహర చతుర్థి అంటే గణపతి యొక్క ప్రార్థన చేశారు కాబట్టి ఆ రోజున ఎలా చేశారు గణపతి యొక్క ప్రార్థన అంటే, అసలు ఎలా చేయాలి సంకష్టహర చతుర్థి అంటే, సహజంగా ఆవు పేడ తీసుకోవాలి. ఆవు పేడలో మట్టి కలిపి గణపతి యొక్క బొమ్మను చేసి, అలానే రావి ఆకు కానీ జిల్లేడు ఆకు కానీ తీసుకొని దాని మీద గణపతి పెట్టాలి. గణపతి పెట్టే ముందు ముఖ్యంగా ఆవు పేడ కింద అలికి, ఆవు పేడ మీద జిల్లేడు ఆకు కానీ, రావి ఆకు కానీ, తమలపాకు కానీ పెట్టి, మన ఆవు పేడతోటి మట్టితో చేసిన గణపతిని పెట్టి పూజ చేయాలి. గణపతి యొక్క ఆరాధన చేయమంటాడు. అప్పుడు ఆ వ్రతాన్ని పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం పూట గణపతి యొక్క ప్రార్థన చేయాలి. అది అలా చేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఈ ద్వాదశ రాసుల వాళ్ళందరూ కూడా ఇది చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది అంటే బ్రహ్మ ఆచరించాడు. బ్రహ్మ ఆచరించింది తర్వాత రోజుల్లో తొలిగా అంటే రాజులు చేశారని అర్థం. అంటే భగవంతుడు చేసిన వ్రతం తర్వాత ధర్మరాజు ఈ వ్రతాన్ని చేశాడు. అంటే ద్వాపర యుగంలో ధర్మరాజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల తర్వాత అందరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వల్ల కాలానికి విఘ్నం లేకుండా, పనులలో ఆలస్యం లేకుండా జీవితం అనేది ముందుకు వెళ్ళాలంటే సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన చేయాలి. అదే విష్ణువు కూడా అంటే శుక్లాం భరతనం విష్ణుం అంటాం. గణపతి ప్రార్థనలో విష్ణువు కూడా వస్తాడు అక్కడ. మరి గణపతి మంత్రంలో విష్ణు మంత్రం ఏంటి? గణపతి విష్ణు రూపంలో ఉన్న గణపతి, గణపతి రూపంలో ఉన్న విష్ణువు. అంటే కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి విష్ణువు విఘ్నేశ్వరుడు రూపంలో ఉన్నారని దాని అర్థం. అందువల్ల తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వల్ల ద్వాదశ రాసులందరికీ కూడా మేలు జరుగుతుంది. తప్పకుండా ఇది చేయటం వల్ల వాళ్ళందరికీ కూడా కష్ట సుఖాలు అంటే కష్టాలు లేకుండా సుఖాల్లో ఉండటానికి, అంతా కూడా మంచి జరగటానికి, ఏదైనా సరే జాతకపరంగా దోషం పోవటానికి సంకష్టహర చతుర్థి చేయటం వల్ల అన్నీ కూడా శుభాలన్నీ జరుగుతాయని మనకి శాస్త్ర ప్రమాణంలో చెప్పబడింది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.